హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కమ్మటి పులిహోర మనకి గుడిలో దొరుకుతుంది కదండీ! కమ్మటి పులిహోర. అలాంటి పులిహోర ఇంట్లో కూడా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో అదే చూపించబోతున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 200 గ్రాముల చింతపండునైతే తీసుకున్నానండి. నేను పులుసు కొంచెం ఎక్కువ చేసుకుంటున్నా. ఎందుకంటే స్టోర్ చేసుకుంటాను కాబట్టి. అది శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నా. ఇక్కడైతే నేను పావు కిలో రైస్‌నైతే ఉడికించుకుంటున్నానండి. అలాగే ఇక్కడ పోపు దినుసులు, అలాగే పులుసులోకి మసాలా కోసము ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది కదా! రైస్‌ని చల్లారబెట్టుకోవాలి. రైస్ మనం చల్లారబెట్టుకుంటేనే పులుసు కలుపుకోవడానికి మళ్ళీ పులిహోర కూడా విడివిడిగా బాగా వస్తుందండి. ఇక్కడ చింతపండు నానిపోయింది కదా! ఇప్పుడు దీని నుంచి మనము గుజ్జుని తీసుకోవాలి. బాగా పిసుక్కుంటూ మనకి చింతపండు ఇలా ఇలా చిక్కగా తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ కాకుండా మనకి చింతపండులో గుజ్జు ఎంతవరకు వస్తుందో మొత్తం తీసుకొని పిప్పిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆ పులుసు మొత్తం పోసుకోవాలి. పోసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతుంది కదా! వేరే వైపు మనము ఒక కడాయి పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోకి ఏంటంటే కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగినాక మనము ఇందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలండి. వేసుకున్నాం కదా! ఇప్పుడు అలాగే కొన్ని ధనియాలు వేసుకోవాలి. కాస్త జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగినాక ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! అలాగా. ఇవి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు మనకి పులుసు మరుగుతుంది కదా! ఇక్కడ మనము కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మనకి పులిహోరలోకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది బాగా. ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. చక్కగా పులుసు పట్టేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా! ఆ మసాలా మొత్తము ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి. ఆ పులుసుకి మొత్తానికి ఇది పట్టేసుకోవాలి. తర్వాత మనం తగినంత ఉప్పు, కొంచెం బెల్లాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనకి ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మరో పక్క మనం పోపుని రెడీ చేసుకుందాము. ఇక్కడ కడాయి పెట్టుకున్నాం కదా! ఆయిల్ వేడెక్కినాక కొన్ని ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్రని కూడా వేసుకోవాలి. పల్లీలు మనకి పులిహోరలోని పల్లీలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి పల్లీలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మినప్పప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడించాలి. ఇక్కడ నాకు పావు కిలో రైస్‌కి ఇంగువ అండి సరిపోతుంది. నేను అంతే వేసుకున్నాను. చివరగా మనం కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇది చల్లారనించుకోవాలి. మనకి ఇక్కడ రైస్ చల్లగా అయిపోయింది కదా! ఇక్కడ మనము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఆయిల్ అంతా అన్నానికి అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి పులిహోర అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది. పులుసు చల్లారినాక ఆ రైస్‌లోకి మనకి ఎంత పులుసు కావాలో అంతే వేసుకొని మిగతా పులుసు పక్కన పెట్టేసుకొని ఈ పులుసు మొత్తం రైస్‌కి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. మనకి స్టార్టింగ్‌లో కొంచెం నీరుగా ఉంటుంది గానీ ఇలా పులుసు అనేది స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 నెలల దాకా ఉంటుంది. ఇక్కడ పోపంతా వేసేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. పోపంతా కలుపుకొని ఆ వాటర్ అంతా రైస్ అబ్జర్వ్ చేసుకుందనుకోండి, మనకి పులిహోర అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. చూసారా? మనం పోపు వేసుకున్నాక మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అలా ఎండుమిర్చి ఉంది కదండీ! అది తుంచేసి శుభ్రంగా కలుపుకున్నారంటే మీకు కారం సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి టేస్టీ పులిహోర మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.